ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదా? మరి ప్రతి నెలలో మొదటి వారం భద్రాద్రి కొత్తగూడెంలోని అమ్మ తేజ మినిస్ట్రీస్ అందు దేవుడు చక్కని సభలు జరిగిస్తూ ఉన్నారండి. ఈ ఏప్రిల్ నెలలో 4, 5, 6వ తారీఖులలో శుక్ర, శని, ఆదివారాలలో ఈ 3 రోజులు సువార్త స్వస్థత సభలు భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో జరగనే ఉన్నాయి. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న ఈ ఆరాధనల ద్వారా, ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నారండి. రండి, కుటుంబాలతో సహా రండి. కుటుంబాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నారండి. ఎన్నో విషయాల్లో నెమ్మది లేని వారిగా, సమాధానం లేని వారిగా ఉన్నారు కదా. ప్రతి విషయంలో ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ ఆరాధనలో కుటుంబీకులతో పాటు అందరం కలిసి పాల్గొందాం. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా నెలంతా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ఆత్మీయంగా నడుచుకోవాలి, ఎలా భయభక్తులు కలిగిన జీవితాలతో ఉండాలి, అన్ని విషయాలను ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ప్రాముఖ్యంగా ఏ రోగముతో, ఏ రుగ్మతతో, ఏ బాధతో, ఇబ్బందులతో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా తప్పక పాల్గొనండి. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా గొప్ప విడుదలని ప్రభు అనుగ్రహించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అలాగే మరొక మీ అందరికీ అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి సికింద్రాబాద్లోని హరిహర కళ్యాణ భవన్లో అద్భుతమైన రీతిలో 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించబడుతున్న సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హైదరాబాద్ చుట్టుపక్కన పరిసర ప్రాంతం నుంచి ప్రజలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పక 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనలో తప్పక పాల్గొనండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనల ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు జీవితాల్లో జరిగించనే ఉన్నారు. రండి. ఏ బాధలతో ఉన్నా, ఏ రుగ్మతలతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితులతో ఉన్నా మనం బాధపడుతూ కూర్చోవడం కాదండి. ప్రభు సన్నిధిలో మనం ఏడ్చుచు కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని దేవానికి సహాయం చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేసి గొప్ప కార్యాలను చేయబోతున్నారు. ప్రత్యేకంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన ఒక్కటే విజయాన్ని తీసుకొని రాబోతుంది. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చక్కని దేవుని మాటల ద్వారా మనం అందరం బలపరచబడుతూ ఉన్నాం. నూతనమైన కృపచేత మనం నడిపించబడుతూ ఉన్నాం. దేవుడు ఎంతగానో మనందరితో మాట్లాడుతూ ధైర్యాన్ని మన జీవితంలో ప్రభు నింపుతూ వస్తూ ఉన్నారు. ఎన్నో విషయాల్లో ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా ప్రత్యేకంగా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ఈ ఉదయం ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తారు. ఈ ఉదయకాల సమయంలో కొన్ని పరిస్థితులు మనల్ని కుదిపేస్తూ ఉంటాయి కదండి. కొన్ని పరిస్థితులు మనల్ని ఎంతగానో వేదనకు గురి చేస్తూ ఉంటాయి. ఇలా అవ్వకపోతే బాగుండు, ఇలా జరగకపోతే బాగుండు, లేకపోతే ఇలా ఈ సమయంలో ఈ వార్తను వినకపోతే బాగుండు అన్నట్లుగా మన జీవితంలో ఎన్నో వార్తలు. 2-3 రోజులుగా ప్రవీణ్ పగడాల అన్న తన మరణ వార్త ఎంతగానో మనకి వేదనను పుట్టిస్తూ ఉంది కదా, దిగులు పుట్టిస్తూ ఉంది. ఏంటి, ఏమైపోతుంది? ఒక మంచి నాయకుడిని, ఒక మంచి ప్రార్థన పరుణ్ణి, అందరిని నడిపించే ఒక గొప్ప వ్యక్తిని క్రైస్తవ సమాజం కోల్పోయిందే అని బాధ.
కానీ ఏదైనప్పటికీ ప్రభు నిర్ణయం అంటే ప్రభు చిత్తం. కానీ దీని ద్వారా ప్రభు గొప్ప రివైవల్ మరి క్రైస్తవ సమాజంలో ప్రభు తీసుకుని రాబోతున్నారు. ప్రాముఖ్యంగా చూడండి, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. మన దగ్గర ఉన్నది ఒక్కటే అండి, విశ్వాసం. ఈ రోజున ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. పరిస్థితులను బట్టి వేదన కలిగినప్పటికీ కూడా ధైర్యంగా పోరాడదాం. ఇంకా దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చారు. మరి సేవకులు మరి శారీరకంగా మనతో లేకపోవచ్చు, కానీ త్వరలో ఆయనని మనం కూడా కలుసుకోబోతున్నాం. అయితే ఈ విశ్వాస ప్రయాణంలో జరుగుతున్న సందర్భాలను బట్టి మరి ఎన్నో విషయాలు మనల్ని కుదిపేస్తూ ఉండగా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. కానీ నీతిమంతుడిగా యథార్థంగా నీతి కొరకే, సత్యము కొరకే పోరాడుతూ విశ్వాస జీవితంలో పడిపోకుండా చివరి వరకు పోరాడతామండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. బ్రతికి చూపిద్దాం, విశ్వాసంతో ముందుకు సాగుదాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల్ని పట్టుకొని ప్రార్థించండి. మరి దేవుడు మరి అన్న విడిచి వెళ్ళిన కుటుంబం ఏదైతే ఉందో విశ్వాస మూలముగా వారు బ్రతుకుతురుగాక. ఎంతో వేదన వారి హృదయంలో, గుండెల్లో ఉండొచ్చు. మనమే ఎంతో వేదనకు గురయ్యాం, ఇంకా కుటుంబం ఎంత వేదనకు గురవుతుంది కదా. కానీ దేవుడు వారిలో బలమైన విశ్వాసాన్ని నింపి, బలమైన ప్రార్థన జీవితాన్ని నింపి, ఏ సేవ అయితే ఇంకా మిగిలి ఉందో దాన్ని వారు విశ్వాసంతో కొనసాగించుదురుగాక, విశ్వాసంతో బ్రతుకుదురుగాక. కొన్ని సమస్యలు మనల్ని చాలా కుదిపేస్తూ ఉంటాయి. ఇంకా బ్రతికున్న చనిపోయినట్టే లెక్కగా మనం తీసుకుంటూ ఉంటాం. బ్రతికున్నా కానీ ఎంతో వేదన కదా, ఎంతో మరి గుండంత భారము. దీంతో మనం ఏమి చేయలేని వారిగా ఉంటుంటాం. కానీ లేదండి, మన దేవుడు గొప్ప దేవుడు. నిరీక్షణ కలిగి ముందుకు సాగుదాం. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో నీతిమంతులు విశ్వాసం మూలముగా ఎలా అయితే బ్రతుకుతారో మనము ముందుకు సాగుదాం. అలాగే వారి కుటుంబం ముందుకు సాగులాగున మనం ప్రార్థిద్దాం. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. మీ మాటలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. మీ మాటల ద్వారా మేము అద్భుతంగా నడిపించబడుతున్నాం. మీ మాటలు అయ్యా ఎంతగానో మాకున్న దిగులు, మాకున్న బాధ, మాకున్న వేదనని కొట్టివేస్తూ ఉన్నాయి. మా నిరీక్షణ నీవే ఉన్నావు, మా గమ్యం నీవే ఉన్నావు అయ్యా. నీ బిడ్డలముగా మంచి పోరాటము పోరాడి అయ్యా నీ పనిని ముగించుకునే వారిమిగా మీ ముందుముగాక. మా సేవకుడు మంచి సాక్ష్యము కలిగి అయ్యా మంచి పోరాటము పోరాడి నీ పనిని ముగించుకొని మీ దగ్గరకు వచ్చి ఉన్నారు. మేము కూడా అదే సాక్ష్యము సంపాదించుకొని మా జీవితంలో ముందుకు సాగుదుము కాక. ఏ విషయంలో ఆగిపోవడానికి వీల్లేదు, పడిపోవడానికి వీల్లేదు, చెదిరిపోవడానికి వీల్లేదు. ప్రాముఖ్యంగా కుటుంబం అంతటి చుట్టూ మీ అగ్ని కంచెని వేయండి. కుటుంబం అంతటి చుట్టూ క్షేమం కలుగును గాక. వారికి ఉన్న బాధ, దిగులు తొలగించండి. ఈ విశ్వాస పోరాటంలో, ఈ ప్రయాణంలో ప్రభావితకొండి. నా భర్త మంచి పోరాటం పోరాడారు. నా భర్త దేవుని పని చేసి ఉన్నారు. ఒక దృఢమైన విశ్వాసం, ఒక దృఢమైన సంకల్పంతో నీ కుమార్తెని ధైర్యం చేత నింపండి. కృంగిపోవడానికి వీల్లేదు. విశ్వాసంతో జీవించుట కృప చూపించండి. ఇంతవరకు జీవించింది ఒక లెక్క అయితే ఇక నుంచి జీవించేది మరొక విధముగా ఉండాలయ్యా. ఇంకా గొప్పగా ఉండాలి. వారి పిల్లలు దీవించబడదురుగాక. క్రైస్తవ సమాజం అంతటికి కూడా ఆయా కృప కలుగునుగాక. ఐక్యతతో ముందుకు సాగుట కృప చూపించండి. విశ్వాసంతో ముందుకు సాగుట కృప చూపించండి. ఎవరు కూడా ఆగిపోవడానికి వీల్లేదు. ఇంకా మిగతా భారం మా పైన ఏదైతే పెట్టారో అది అయ్యా ఖచ్చితముగా అయ్యా మేము ముందుకు అయ్యా భారము కలిగి సాగుట కృప చూపించండి. జరుగుతున్న ఈ రోజున భూస్థాప కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఆ కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయమని, అందరినీ బ్లెస్ చేయమని, ఒక క్రమంలో అన్నిటినీ జరిగించమని అయ్యా మా విరోధులందరినీ క్షమించమని, అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని బలంగా నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటిని గాక. దేవుడు మరి ప్రవీణ్ పగడాలన్న వారి కుటుంబాన్ని
మరి ప్రత్యేకంగా వారి పిల్లల చుట్టూ దేవుడు అగ్ని కంచెను వేయాలి. సహోదరుని బలముగా వాడుకోవాలి. మరి పరిచర్య అంతట్లో ప్రభు తోడే ఉండాలి. మరి రోజు జరుగుతున్న కార్యక్రమం అంతట్లో కూడా అనేక మంది విశ్వాసులు సేవకులు పాల్గొంటుండగా దేవుడే కృప చూపించి అందరిలో ధైర్యాన్ని నింపాలని, విశ్వాసాన్ని నింపాలని అందరం కలిసి ప్రార్థిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.